హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు దేవాంష్కా స్టోరీస్ వరల్డ్. ఇప్పుడు మీరు వినబోతుంది ఏమాయ చేసావు చెల్లి ఆ స్టోరీలోని 49వ భాగం. పద్మావతి గారు ఇందు వాళ్ళు వెళ్ళిపోయాక పల్లవి నైట్ ఇందు తెచ్చిన క్యారేజ్లోని ఫుడ్ తినేసి వివేక్కి మాత్రం వేడివేడిగా ఇడ్లీ తెప్పించి పెడుతూ ఉంటే, మమ్మీ వాళ్ళేరి ఇంకా రాలేదా అని అడుగుతాడు. అత్తయ్య వాళ్ళ ఇంటికి వెళ్ళారు సార్. ఎక్కువసేపు వాళ్ళు హాస్పిటల్లో ఉండటం కూడా వాళ్ళ ఆరోగ్యానికి మంచిది కాదు. అందుకే నేను కూడా ఎదురు చెప్పలేదు. ఏం సార్, నేను ఉంటే మీకు ఇబ్బందిగా ఉందా అని నవ్వుతూ అడుగుతుంది. చచా, అలాంటిదేమీ లేదు పల్లవి. కాకపోతే నీకు నా వల్ల ఎందుకు ఇబ్బంది అని అడుగుతున్నాను అంతే అని అంటాడు. మీ దృష్టిలో నేను మీ భార్యని కాదేమో, కానీ నా దృష్టిలో మాత్రం మీరు నా సర్వస్వం. అలాంటి మీకు ఇలాంటి సేవలు చేయటం ఇబ్బంది అనిపించదు. ఇంకా చాలా ఇష్టంగా చేస్తాను. కాబట్టి మీరు ఎక్కువ ఆలోచించకుండా ప్రశాంతంగా నిద్రపోండి అని నవ్వుతూ అంటుంది. వివేక్ సైలెంట్గా పల్లవి పెట్టింది తిని టాబ్లెట్స్ వేసుకోగానే కళ్ళు మూసుకొని నిద్రపోతాడు. అప్పటి వరకు పక్కనే కూర్చొని ఉన్న పల్లవి వివేక్ నిద్రపోయాడు అనుకున్నాక తన చేయి పట్టుకొని వివేక్ వైపు ప్రేమగా చూస్తూ, ఇప్పటి వరకు మీకు నా ప్రేమ కథ చెప్పలేదు కదా సార్. మీరు మెలకువగా ఉంటే చెప్పే ధైర్యం నాలో లేదు. ఇప్పుడు ఎందుకు చెప్పాలి అనిపిస్తుంది అని నవ్వుతూ, నా ప్రేమ మొదలైంది ఎప్పుడో తెలుసా సార్. నేను మీ కంపెనీకి జాబ్ కోసం వస్తే మేనేజర్ ఇంటర్వ్యూ అయిపోయాక పిఏగా మీ అపాయింట్ చేసుకోవటానికి మీ పర్సనల్ ఇంటర్వ్యూ కోసం వచ్చాను కదా. అప్పుడు చూశాను మిమ్మల్ని. మొదటిసారి చూడగానే నా మనసులో మీ రూపం గట్టిగా ప్రింట్ అయిపోయింది. ఎందుకో తెలియదు, చూడగానే బాగా నచ్చేశారు. ఎప్పటికైనా నా ప్రేమ మీకు చెప్దాము అనుకున్నాను. అలా మీ దగ్గర జాయిన్ అయ్యాక తెలిసింది మీకు ఆల్రెడీ పెళ్ళైపోయింది అని. ఎంత బాధపడ్డానో తెలుసా. మిమ్మల్ని మర్చిపోవటానికి చాలా ట్రై చేశాను, కానీ కుదరలేదు. ఈ జీవితం మీకే అంకితం. మీరు నాతో కలిసి ఉన్నా లేకపోయినా మీరు నా సర్వస్వం అనుకుని జీవితాంతం మిమ్మల్ని తలుచుకుంటూనే బ్రతికేయాలని అనుకున్నాను. అటువంటి సమయంలో మీ మొదటి భార్య మిమ్మల్ని మోసం చేసిందని తెలిసి మీరు బాధపడుతూ ఉంటే తట్టుకోలేక పోయేదాన్ని. కానీ మీరు మాత్రం మీ బాధ ఎవరితో పంచుకోకుండా మీలో మీరే నలిగిపోతూ ఉంటే చాలా బాధగా అనిపించేది. ధైర్యం చేసి మిమ్మల్ని అడిగి మీ బాధ పోగొడదాము అనుకున్నా మీరు అడ్వాంటేజ్ తీసుకుంటున్నాను అనుకుని నన్ను ఆఫీస్ నుంచి పంపించేస్తే మళ్ళీ మిమ్మల్ని చూసే అవకాశం ఉండదు అని భయపడి వెనక్కి తగ్గాను. మీరు కోపం మొత్తం నా మీద చూపిస్తున్నా నేను సంతోషంగా రిసీవ్ చేసుకునేదాన్ని. కనీసం అలాగైనా మీలో కొంచెమైనా కోపం తగ్గుతుంది కదా అనుకునేదాన్ని. ఆ తర్వాత ఇందూ మేడం గురించి తెలిసి చాలా బాధపడ్డాను. ఇందూ మేడం వచ్చిన 6 నెలల తర్వాత నేను మిమ్మల్ని ప్రేమిస్తున్నాను అని తెలుసుకొని నన్ను డైరెక్ట్గా మా అన్నయ్యని ప్రేమిస్తున్నావా అని అడిగింది. అప్పుడు నన్ను తప్పుగా అర్థం చేసుకుంటారేమోనని చాలా టెన్షన్ పడ్డాను. కానీ మేడం అలాంటిదేమీ అనకుండా మిమ్మల్ని పెళ్లి చేసుకుంటావా అని అడిగారు. నాకు ఎగిరి గంతేసినంత సంతోషం వేసింది. వెంటనే మా అన్నయ్యని అడిగి అన్నయ్య గ్రీన్ సిగ్నల్ ఇవ్వగానే పెళ్లికి ఓకే చెప్పేశాను. ఆ తర్వాత ఇందూ మేడం అన్నయ్య గురించి తెలిసి చాలా బాధపడ్డాను. కానీ మీకొక విషయం తెలియదు సార్. నేను చూసిన కొన్ని రోజుల్లోనే ఇందూ మేడం, సూర్య అన్నయ్య ఒకరికొకరు దూరంగా బ్రతకలేరని అర్థం చేసుకున్నాను. ఆ విషయం కొన్ని రోజులు చూసిన నాకే అర్థమైంది. చిన్నప్పటి నుంచి మేడంని చూస్తున్న మీకు అర్థం కాకపోవటం నాకు ఆశ్చర్యంగా అనిపించింది. అందుకే ఎలాగైనా సరే అన్నయ్యని ఇందూ మేడంని కలపాలని ఫిక్స్ అయ్యాను. అప్పుడే మాయ మేడం నన్ను కలిసి మాయ మేడం ద్వారానే మీ ఇద్దరికీ తెలియకుండా మా ఇద్దరిని పెళ్లి చేసుకునేలా చేసుకున్నాము. మోసం చేసి పెళ్లి చేసుకున్నప్పుడు మీకు మా మీద నమ్మకం పోవచ్చు, కానీ తర్వాత మా ప్రేమలో మమ్మల్ని నమ్మేలా చేసుకోవచ్చు అనుకున్నాము.
అందులో అన్నయ్య ఎంతో కొంత సక్సెస్ అయ్యాడు. కానీ నా ప్రేమ మాత్రం మిమ్మల్ని చేరలేకపోయింది అని ఏడుస్తూ చెప్పి వివేక్ చేతి మీద పట్టు బిగించి, ఎప్పటికైనా సరే మీరు ఒకే ఒక్కసారి నన్ను దగ్గరికి తీసుకుంటే చాలు సార్. మీ ఒడిలో నా జీవితం అంతమైతే చాలు అని ఆశపడుతున్నాను. నా ఆశ మీకు స్వార్థంలా అనిపిస్తుంది కదా సార్ అని పేలవంగా నవ్వి, కానీ ఏం చేయమంటారు, ఈ పిచ్చి మనసు ఆ కోరిక పదే పదే కోరుకుంటుంది అని తన ప్రేమ గురించి మాట్లాడుతూనే బెడ్ మీద తల పెట్టుకొని పడుకొని నిద్రపోయింది. పల్లవి నిద్రపోయింది అనుకున్నాక వివేక్ కళ్ళు తెరిచి కన్నీళ్లతో పల్లవి వైపు చూస్తూ, ఇంత ప్రేమ నీ మనసులో దాగి ఉందని నేనెప్పుడు ఊహించలేదు పల్లవి. ఈ కొన్ని రోజుల్లోనే నా మనసుని కదిలించేస్తున్నావు. కానీ ఏం చెయ్యాలో అర్థం కావట్లేదు అని ఆలోచిస్తూనే టాబ్లెట్స్ ప్రభావం వల్ల నిద్రపోతాడు. నెక్స్ట్ డే మార్నింగ్ ఉదయాన్నే నిద్రలేచిన సూర్య తన కౌగిలిలో నిద్రపోతున్న ఇందుని చూసి, ఇప్పటికి నెరవేరింది నా కల. ఎప్పటి నుంచో అనుకుంటున్నాను మన పెళ్ళైన దగ్గర నుంచి మనం ఇలా ఉండగలమా అని. కానీ జరిగింది. థ్యాంక్ యూ బుజ్జి, కొంచెమైనా నన్ను అర్థం చేసుకున్నందుకు అని అనుకుని ఇందు నుదిటి మీద ముద్దు పెట్టి నిదానంగా తనకి డిస్టర్బ్ కాకుండా పక్కన పడుకోబెట్టి ఫ్రెష్ అయ్యి జిమ్ చేయటానికి జిమ్ రూమ్కి వెళ్ళి పోతాడు. సూర్య కౌగిలిలో ఎక్కడలేని భద్రత దొరికేసరికి ఇన్నాళ్ళు దూరమైన నిద్ర ఇందుని వదలను అంటూ పట్టుకునేసరికి ప్రశాంతంగా నిద్రపోతుంది. ఉదయం 8 అయినా మెలకువ రాదు ఇందుకి. అప్పటికే సూర్య టిఫిన్ లంచ్ ప్రిపేర్ చేసి ఇందు కోసం కాఫీ కలుపుకొని వచ్చి బుజ్జి బుజ్జి అంటూ తనని తడుతూ నిద్ర లేపుతాడు. ఇందు కళ్ళు తెరిచి ఎదురుగా ఉన్న సూర్యని చూసేసరికి సూర్య ప్లెజెంట్ స్మైల్తో గుడ్ మార్నింగ్ బుజ్జి అనగానే ఇందు ఒళ్ళు విరుచుకుంటూ పైకి లేచి కూర్చొని అదే నవ్వుతో గుడ్ మార్నింగ్ సూర్య అంటూ సూర్య చేతిలో కప్ చూసి నా కోసమేనా అని అడిగింది. అవును అని నవ్వుతూ ఇందుకి కప్ ఇవ్వగానే ఇందు సగం కప్ ఖాళీ చేయటం ఆలస్యం. సూర్య ఇందు చేతిలో కప్ లాక్కొని ఇందు ఎంగిలి చేసిన కాఫీ తాగుతూ చాలా టేస్టీగా ఉంది బుజ్జి కాఫీ. ఇన్ని రోజులు ఈ టేస్ట్ చాలా మిస్ అయ్యాను అని కొంటెగా ఇందు వైపు చూస్తూ అంటాడు. ఇందు కోపంగా సూర్యని చూస్తూ ఏం చేస్తున్నావు సూర్య నువ్వు? నా ఎంగిలి కాఫీ నువ్వు తాగాల్సిన అవసరం ఏంటి నీకు? అంతగా తాగాలి అనిపిస్తే నేనొక కాఫీ చేసుకొని వేరొక కాఫీ చేసుకొని తాగొచ్చు కదా. నా కాఫీ నాకు ఇచ్చే అని అంటుంది. అయ్యో ఇందు, నీకు తెలియదనుకుంటా. నీ పెదవుల్లోని అమృతం బాగుంటుంది. ఆ అమృతం నువ్వు కాఫీ టేస్ట్ చేయగానే ఆ కాఫీలోకి కొంచెం వెళ్ళి అది ఇంకా టేస్టీగా తయారవుతుంది. ఇలాంటి కాఫీ తాగాలి అంటే ఎంత అదృష్టం ఉండాలో తెలుసా? అలాంటి అదృష్టం వస్తే చేతులార ఎందుకు పాడు చేసుకుంటాను చెప్పు. అందుకే తాగాను. ఇప్పుడు నా పెదవుల అమృతం కూడా ఇందులో కలిసిపోయింది. నువ్వు మళ్ళీ నా ఎంగిలి తాగుతాను అంటే నీ ఇష్టం, తీసుకో అని చిలిపిగా చెప్పి ఇందు ఎదురుగా కాఫీ కప్ పెడతాడు. ఇందు తడబడుతూ అవసరం లేదు, నీ ఎంగిలి కాఫీ నువ్వే తాగేసాయి అని చెప్పి టైం వైపు చూసేసరికి వాల్ క్లాక్లో 8 కనిపిస్తూ ఉంటే అప్పుడే 8 అయిపోయిందా? అయ్యో, అన్నయ్యకి ఫుడ్ తీసుకువెళ్ళాలి కదా అని హడావిడిగా లేస్తూ ఉంటే సూర్య ఇందు భుజాల మీద చేయి వేసి మళ్ళీ బెడ్ మీద కూర్చోబెట్టి ఆల్రెడీ నేను అన్నీ ప్రిపేర్ చేశాను, డోంట్ వరీ. ఇద్దరం కలిసి క్యారేజ్ తీసుకొని అక్కడికి వెళ్ళి మీ అన్నయ్యతో నా చెల్లితో మాట్లాడి డైరెక్ట్గా ఆఫీస్కి వెళ్దాం అని అంటాడు. నేనెందుకు ఆఫీస్కి రావటం? నా అవసరం లేదుగా ఆఫీస్లో, నువ్వెళ్ళు అని అంటుంది. టెండర్ సబ్మిట్ చేసింది నువ్వు కాబట్టి నువ్వు కూడా ఆ వర్క్లో ఒక చెయ్యి వెయ్యాలి. అలాగే నిన్ను చూడకుండా ఎక్కువసేపు నేను ఉండలేను. నువ్వు కానీ
నువ్వు రాని 3 రోజులు టెండర్ వర్క్ వలన పట్టించుకోలేదు కానీ చాలా మిస్ అయ్యాను. అందుకే ఇక నుంచి మిస్ అవ్వాలి అనుకోవటం లేదు. నువ్వు రావాల్సిందే అని ఖచ్చితంగా అంటాడు. ఇందు కొంచెం సేపు ఆలోచించి సరే వస్తాను అని చెప్పి ఫ్రెష్ ఇవ్వటానికి వెళ్ళిపోతుంది. ఇందు ఫ్రెష్ అయ్యి వచ్చాక సూర్య ఫ్రెష్ అయ్యి వచ్చి ఇద్దరు కిందకి వెళ్ళి అప్పటికే సూర్య వంటలో పర్ఫెక్ట్గా చేయటం నేర్చుకునేసరికి వంట మనిషిని కూడా తీసేసి అందరికీ సూర్యనే వంట చేయటం స్టార్ట్ చేశాడు. అందరూ డైనింగ్ టేబుల్ దగ్గర కూర్చున్నాక సూర్య అందరికీ వడ్డించి తను కూడా కూర్చొని తింటూ ఉంటే మహాదేవ్ గారు వెటకారంగా నవ్వుతూ, అన్నిట్లో పర్ఫెక్ట్ అయిపోతున్నావు సూర్య, వంట అయితే సూపర్ ఉంటుంది, మాకు డైలీ ఇక నుంచి నువ్వే చేసి పెట్టి ఆఫీస్కి వెళ్ళు అని అంటారు. సూర్య చిరుకోపంగా మహాదేవి గారి వైపు చూస్తూ, అంత వద్దు, కొంచెం తగ్గించున్నానమ్మా, చెప్పాను కదా ఇక నుంచి అందరికీ చేసి పెడతాను, నా వాళ్ళకి వంట చేసి పెట్టడంలో నాకేమీ ఇబ్బంది లేదు, కాబట్టి నువ్వు ప్రశాంతంగా ఉండు అని అంటాడు. అప్పటికే విశ్వనాథ్ గారికి సూర్య మీద కొంచెం కోపం తగ్గుముఖం పట్టేసరికి నవ్వుతూ వాళ్ళ కాన్వర్జేషన్ వింటూనే టిఫిన్ చేస్తూ ఉంటారు. అలా అలా టిఫిన్ అయిపోయాక సూర్య ముందుగానే ఇందుకి తనకి వివేక్కి క్యారేజ్ సర్దిపెట్టి ఉండటం వలన ఆఫీస్కి ఒక క్యారేజ్, పల్లవి వాళ్ళకి ఒక క్యారేజ్ తీసుకొని ఇద్దరూ కలిసి ఒకే కారులో హాస్పిటల్కి స్టార్ట్ అవుతారు. హాస్పిటల్కి వెళ్ళేసరికి అప్పటికే పల్లవి వివేక్ ఫేస్ నీట్గా వెచ్చటి నీళ్ళల్లోని గుడ్డతో తుడిచి తడబడుతూ వివేక్ వైపు చూస్తూ, సార్ కొంచెం మీ షార్ట్ తీస్తే స్పాంజ్ బాత్ చేయిస్తాను అని అంటుంది. వివేక్ ఇబ్బందిగా, నీకెందుకు పల్లవి ఇదంతా, మేల్ కాంపౌండర్ని పిలువు, అతనే చేస్తాడు అని అంటాడు. పల్లవి చిరుకోపంగా వివేక్ వైపు చూస్తూ, నాకు ఎటువంటి ఇబ్బంది లేదు అని చెప్పి పల్లవిని వివేక్ వేసుకున్న డ్రెస్ తీసేస్తూ అప్పటికే తెప్పించి పెట్టుకున్న హాట్ వాటర్తో తన హార్ట్ బీట్ ట్రైన్ కన్నా వేగంగా పరిగెడుతున్న అది బయటికి చూపించనివ్వకుండా వివేక్ శరీరాన్ని తుడుస్తూ ఉంటుంది. వివేక్ మాత్రం తదేకంగా పల్లవి వైపు చూస్తూ తన శరీరాన్ని పల్లవికి అప్పగిస్తాడు. అప్పుడే అక్కడికి వచ్చి అదంతా చూసిన సూర్య, ఇందు వాళ్ళ వెనకే వచ్చిన పద్మావతి గారు, ప్రతాప్ గారు ఆశ్చర్యపోయి తర్వాత మనసులో సంతోషంగా ఫీల్ అవుతారు. అలా పల్లవి వివేక్కి స్పాంజ్ బాత్ చేయించేదాకా అందరూ రూమ్ డోర్ దగ్గరే ఉండి చూస్తూ ఉంటారు తప్ప లోపలికి వెళ్ళరు. అంతా అయిపోయాక పల్లవి వివేక్కి మళ్ళీ తిరిగి డ్రెస్ వేశాక ఎదురుగా చూసేసరికి అందరూ తమనే చూస్తూ నిలబడి ఉండటం చూసి కంగారు పడుతూ, ఎప్పుడు వచ్చారు మీరు అని వివేక్కి దూరం జరిగి టెన్షన్గా అడుగుతుంది. సూర్య నవ్వుతూ, నువ్వు నీ మొగుడిని బెదిరించి మరీ స్పాంజ్ బాత్ చేయిస్తున్నప్పుడే వచ్చాము, మీరు పర్సనల్ పనిలో ఉన్నారని మేము సైలెంట్గా చూస్తున్నాము అని ముసిముసిగా నవ్వుతూ అంటాడు. ఇందు కోపంగా సూర్య నెత్తి మీద మొట్టి, నోరు అదుపులో పెట్టు సూర్య, నీ చెల్లెలు ఎంత ఇబ్బంది పడుతుందో అని పల్లవి వైపు చూపించేసరికి పల్లవి టెన్షన్గా తలదించుకొని చేతులు నలుపుకుంటూ ఉంటుంది. సూర్య నవ్వుతూ పల్లవి దగ్గరికి వెళ్ళి తన భుజం చుట్టూ చేయి వేసి, ఎందుకురా టెన్షన్ పడతావు, నువ్వేమైనా తప్పు చేశావా, నీ భర్తకి సేవలు చేసుకుంటున్నావు అంతే కదా, దానికి నువ్వు అలా టెన్షన్ పడాల్సిన అవసరం లేదు, ఇంకా సంతోషించు, నీకు ఇలాంటి అవకాశం వచ్చిందని, అదే నాకు కావాలి, అలాంటి అవకాశం వస్తేనా ఎగిరి గంతేసి వాడిని అని ఊహల్లో విహరిస్తూ అంటాడు. ఆ మాటకి అక్కడ ఉన్న వాళ్ళందరూ నవ్వుకుంటూ ఉంటే వివేక్ కోపంగా సూర్య వైపు చూస్తాడు. ఇందు తల మీద కొట్టుకొని, నువ్వు మారవు అన్నట్టు ఒక చూపు చూసి, ఇప్పుడు ఎలా ఉంది అన్నయ్య అని అడుగుతుంది. బాగానే ఉంది ఇందు, పర్వాలేదు ఇప్పుడు
అని నవ్వుతూ అంటాడు. ఎందుకు బాగుండదు? నా చెల్లి చేత రాచమర్యాదలు చేయించుకుంటూ ప్రశాంతంగా బెడ్ మీద పడుకున్నావు కదా, బాగానే ఉంటుందిలే, జరుగుతుంది నీకలా అని పెదవి విరిచి అంటాడు. సూర్య, ఎక్కువగా మాట్లాడుతున్నావు అని సూర్య వైపు చూస్తూ ఇందు బేస్ వాయిస్లో సూర్య అనగానే అందరూ నన్ను చిన్నపిల్లాడిని చేసి బెదిరిస్తున్నారు అని చిన్నపిల్లాడిలా మొహం గంటుగా పెట్టుకొని అంటాడు. పల్లవి సూర్యని పైనుంచి కింద వరకు చూస్తూ, ప్లీజ్ అన్నయ్య, నువ్వు అలాంటి ఘోరమైన మాటలు మాట్లాడుకో. నిన్ను చూసి ఎవరైనా చిన్నపిల్లాడు అంటారా? 30 ఏళ్ళు వచ్చాయి, సిగ్గుండాలి ఇలాంటి మాటలు మాట్లాడడానికి అని వెటకారంగా అంటుంది. ఇన్ని సంవత్సరాలు వచ్చి లాభమేంటి పల్లవి? ఒక ముద్దు లేదు, ముచ్చట లేదు, అన్నీ దూరం దూరంగా చూసుకోవడమే అని నీరసంగా మొహం పెట్టి అంటాడు. పద్మావతి గారు, ప్రతాప్ గారు ఇందు పెళ్లి కాక ముందు మంచిగా ఉన్నప్పుడు చూసిన సూర్య అల్లరి మళ్ళీ ఇప్పుడు చూస్తుండేసరికి సంతోషంగా కళ్ళల్లో కన్నీళ్లు తెచ్చుకుంటారు. ఇందు కోపంగా సూర్య వైపు చూస్తూ నోర్ముయ్ అన్నట్టు సైగ చేస్తుంది. సూర్య ఇక ఎక్కువ చేయకుండా సైలెంట్ అయిపోతే ఇందు వివేక్ దగ్గరికి వెళ్ళి మాట్లాడుతూ ఉంటుంది. సూర్య పల్లవిని పక్కకి తీసుకువచ్చి ఎంతవరకు వచ్చింది నీ ట్రయల్స్ అని అడుగుతాడు. పల్లవి నవ్వు మొహంతో పర్వాలేదు అన్నయ్య, ఇప్పుడు కొంచెం కొంచెం మాట్లాడుతున్నారు అని అంటుంది. సూర్య బాధగా పల్లవిని హత్తుకొని నాకు అర్థమవుతుంది పల్లవి నీ బాధ, కానీ నేను ఏం చేయలేని నిస్సహాయుణ్ణి. ఈ అన్నా చెల్లెళ్ళు ఉన్నారే, పెద్ద మొండిగటాలు, వాళ్ళు అనుకున్నదే చేయాలనుకుంటారే తప్ప ఎదుటి వాళ్ళని పట్టించుకోరు అని అంటాడు. సేమ్ మనలానే కదా అన్నయ్య, మనం కూడా అంతే కదా చేసింది పెళ్లి విషయంలో అని నవ్వుతూ సూర్య నుంచి దూరం జరిగి అంటుంది. అది ఎందుకు గుర్తు చేస్తావులే పల్లవి, అదొక భయంకరమైన సంఘటన. ప్రశాంతంగా మనం వేరే వాళ్ళని పెళ్లి చేసుకున్నా బాగుండేది. ఈ మొండిగటాలని చేసుకొని వీళ్ళని మన ప్రేమ కోసం ఒప్పించలేక చేస్తున్నాము అని కావాలని ఓరగా ఇందు వివేక్లని చూస్తూ గట్టిగా అంటాడు. ఇందు సూర్య వైపు కోపంగా చూస్తూ అంటే మమ్మల్ని చేసుకొని మీరిద్దరూ కష్టపడుతున్నారా? అంత కష్టపడే బదులు మమ్మల్ని వదిలేయచ్చు కదా అని ఉక్రోషంగా అంటుంది. అలా ఎలా వదిలేయగలం? ప్రేమించాము కదా మనసారా. ఇక ఈ జన్మకి మీకు మేమే అంకితం, తప్పదు. మేం మీ మొండితనాన్ని, మీ కోపాన్ని అన్నిటినీ భరించాలి. పర్వాలేదు, ఇలా అడ్జస్ట్ అయిపోతానులే, మీరు మరీ అంత బాధపడిపోకండి మా గురించి అని వేరే లెవెల్లో యాక్టింగ్ చేస్తూ అంటాడు. అప్పటికే వివేక్ ఇందు సూర్యని కొట్టేసేలా చూస్తూ ఉంటే పల్లవి భయంగా అన్నయ్య మనం కొంచెం ఓవర్ చేస్తున్నట్టు ఉన్నాం చూడు, ఇద్దరు మనల్ని కాల్చేసేలా చూస్తూ ఉన్నారు చూపులతోనే అని అంటుంది. సూర్య వాళ్ళ వైపు చూసి దడుచుకున్నట్టు వీపు తట్టుకుంటూ ఏంటి ఆ చూపులతోనే మమ్మల్ని చంపేస్తారా ఏంటి? చిన్నపిల్లల్ని ఇలా భయపెట్టకండి అని వణికిపోతున్నట్టు యాక్టింగ్ చేస్తూ అంటాడు. సూర్య, చాలా ఎక్కువైంది, ఇక ఆపై పద ఆఫీస్కి వెళ్దాం అని ఇందు సీరియస్గా అంటుంది. వివేక్ కూడా సీరియస్గా సూర్య వైపు చూస్తూ ఉంటే సూర్య నవ్వుతూ వివేక్ దగ్గరికి వెళ్ళి ఒక్కసారి పల్లవి ప్రేమని అర్థం చేసుకొని చూడు, మేం చేసిన పని వల్ల నీకు మంచే జరిగిందని అర్థమవుతుంది. అప్పుడు నీ అంతట నువ్వే నాతో మాట్లాడతావు. ఆ నమ్మకం నాకుంది. అప్పటి వరకు గెట్ వెల్ సూన్. నా చెల్లెల చేత బాగా సేవలు చేయించుకొని త్వరగా రికవరీ అవ్వు అని చెప్పి వివేక్ నుదుటి మీద ముద్దు పెట్టి అంటాడు. అప్పటి వరకు నవ్వుతూ ఉన్న సిచ్యువేషన్ మొత్తం సీరియస్గా మారిపోయింది. ఇందు పల్లవితో ఇదిగో క్యారేజ్ తీసుకువచ్చాను, ఇద్దరూ తినండి అని ఇస్తూ ఉంటే పద్మావతి గారు నేను తీసుకువచ్చాను ఇందు, ఎందుకు మళ్ళీ మరొక క్యారేజ్,
దానిని మీరు తీసుకువెళ్ళండి అని అంటుంది. పర్వాలేదులే అమ్మా, ఉండని. అసలే సూర్య చాలా కష్టపడి ఇష్టపడి వంట చేశాడు. మీకు తెలుసా, ఈ మధ్య సూర్యని అందరికీ వంట చేస్తున్నాడు. వంటలు చేయటంలో పర్ఫెక్ట్ కూడా అయిపోతున్నాడు. ఒకసారి తిని చూడండి. మీరు కాదు అనకుండా ప్రతిరోజు సూర్య చేత వండించుకొని మరీ తింటారు అని ఎగ్జైటింగ్గా అంటుంది. సూర్య ఇబ్బందిగా మొహం పెట్టి బుజ్జి అని ఇందు భుజం గోకేస్తూ ఉంటే ఇందు చిరాకుగా ఆపు నీ గోల అని సూర్య చేతిని విసిరి కొట్టి సూర్య వైపు చూస్తుంది. అప్పటికే సూర్య కోపంగా ఇందు వైపు చూస్తూ ఉంటాడు. పల్లవి షాకింగ్గా సూర్య వైపు చూస్తూ, ఏంటన్నయ్యా, వదిలి చెప్పింది నిజమేనా? ఈ మధ్య నువ్వు వంటలు కూడా చేస్తున్నావా? ఎప్పుడైనా వాటర్ గ్లాస్ తెమ్మంటేనే నా వల్ల కాదు అని బద్ధకంగా కూర్చుంటావు. అటువంటిది ఇప్పుడు నువ్వే అందరికీ వండి పెడుతున్నావంటే చాలా మారిపోయావు అని నవ్వుతూ అంటుంది. పద్మావతి గారు, ప్రతాప్ గారు కూడా ఆశ్చర్యంగా సూర్య వైపు చూస్తూ ఉంటే సూర్య చిరుకోపంగా ఇందు వైపు చూస్తూ, ఏం చేస్తాం పల్లవి, ఇదిగో ఈ మేడం గారిని ప్రసన్నం చేసుకోవటానికి అన్నీ నేర్చుకోవాల్సి వస్తుంది అని నీరసంగా మొహం పెట్టి అంటాడు. వివేక్ కూడా ఆశ్చర్యంగా సూర్య వైపు చూస్తూ మనసులో, నీకు ఇలా జరగాల్సిందేలే, నా చెల్లిని ఎంత ఏడిపించావు, అంతకంత నువ్వు ఏడవాలి అని కోపంగా అనుకుంటాడు. ఒక్కసారి టేస్ట్ చేసి చూడండి, మీరు అసలు సూర్య చేసిన ఫుడ్ వదిలిపెట్టరు, అంత పర్ఫెక్ట్గా నేర్చుకున్నాడు. పైగా ఇంటి దగ్గర అమ్మమ్మ అయితే డైలీ సూర్య చేత చేయించుకొని మరీ తింటున్నారు అని అంటుంది. సూర్య, బుజ్జి, మనకి ఆఫీస్కి లేట్ అవుతుంది, మళ్ళీ అక్కడ టెండర్ గురించి కూడా మాట్లాడాలి కదా అని పళ్ళు నూరుతూ అనగానే, ఉండు సూర్య, అందరికీ నీ టిఫిన్ టేస్ట్ చూపించని, ఖచ్చితంగా అందరూ నీ వంట పొగుడుతారు, అప్పుడు నువ్వు గర్వంగా ఫీల్ అవ్వచ్చు అని అందరి ముందు ఇరికించి ముసిముసిగా నవ్వుతూ ఉంటుంది. ఇందునే అందరికీ టిఫిన్ సర్వ్ చేసి అందరూ తిని సూపర్ ఉంది, మేము హాస్పిటల్లో ఉన్నన్ని రోజులు నువ్వే చేసుకొని తీసుకురా అన్నయ్య, హాయిగా తిని పెడతాం అని పల్లవి ఎగ్జైటింగ్గా అంటుంది. సూర్య పళ్ళు నూరుతూ పల్లవి వైపు చూస్తూ, నేను చేసుకొని తీసుకువస్తే మీరు మెక్కి పెడతారా? అయినా నేనెందుకు చేసి పెట్టాలి? రేపటి నుంచి బుజ్జినే చేసుకొని తీసుకువస్తుంది, మెక్కి పెట్టండి. బుజ్జి, పద, ఆఫీస్కి లేట్ అవుతుంది అని ఇందుకి మాట్లాడే ఛాన్స్ ఇవ్వకుండా అందరికీ బాయ్ చెప్పి బలవంతంగా ఇందు చేయి పట్టుకొని బయటికి లాక్కెళ్ళిపోతాడు. సూర్య వెళ్ళిపోగానే అందరూ వివేక్తో సహా సూర్య రియాక్షన్కి నవ్వుకుంటారు. థ్యాంక్ యూ ఫర్ లిజనింగ్ and please like, share, comment and subscribe.